సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్? అంటే జనరల్గా చూడండి, అంటే ప్లేయర్స్ రీజనల్ లాంగ్వేజ్లో ఎక్కువైపోవడం వల్ల, మార్కెటింగ్ అనేది ఎక్కువైపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక హైదరాబాద్లో 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ అంటారు. 1 year కోచింగ్ తీసుకుంటే మీరు సివిల్స్ అయిపోవచ్చు అనే ఒక ఆశను కల్పిస్తారు. కానీ ఢిల్లీలో నార్త్లో మీరు ఎక్కడైనా చూస్తే ఈ ధోరణి ఉండదు. 1 year GS ఫౌండేషన్ కోర్స్ అని మాత్రమే అంటారు. అంటే 1 year నీకు ఫౌండేషన్ వస్తుంది, దాని తర్వాత నువ్వు సక్సెస్ రావడానికి టైం పడుతుంది అనేది ఒక ఆలోచన ఇస్తారు. కానీ ఇక్కడ డిఫరెంట్ పిక్చర్ ఇస్తారు. సో స్టూడెంట్కి కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది, ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. స్టూడెంట్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవసరం, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అవసరం, తన సొంతంగా కూడా డెడికేటెడ్గా సిన్సియారిటీతో ప్రిపేర్ అవ్వడం అవసరం, ఆ పర్సివరెన్స్ ఉండాలి. అంతేగాని 1-2 yearsలో ఎవరో చెప్పారు, ఎవరికో వచ్చింది, నాకు కూడా వచ్చేస్తుందని షార్ట్ కట్స్ ఫాలో అయిపోతాను అని అనుకుంటే ఖచ్చితంగా నిరాశ ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అనేది అందరూ ఆశిస్తారు. కానీ ఇంత హ్యూజ్ కాంపిటీషన్లో మనతో పాటు ఎగ్జామ్ రాసేవాళ్ళు, మన సీనియర్స్, సూపర్ సీనియర్స్, వాళ్ళు 3-4-5 years 6 years నుంచి చదువుతున్న వాళ్ళు, అప్పుడప్పుడు మనకి క్లాసెస్ చెప్తున్న ఫ్యాకల్టీ కూడా మనతో పాటు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో ఇంత హ్యూజ్ కాంపిటీషన్ మనం ఎదుర్కొనేటప్పుడు కొంత ప్లానింగ్, స్ట్రాటజీసు, ఒక అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. దానికి ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వెళ్తే బాగుంటుంది తప్ప కేవలం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అడ్వర్టైజ్మెంట్స్, షార్ట్స్ చూసుకొని వెళ్తే ఖచ్చితంగా నిరాశ ఎదురవుతుందండి. సో అది స్టూడెంట్స్ గమనించాలి, పేరెంట్స్ కూడా అది దృష్టిలో పెట్టుకొని పంపించాలి. కేవలం నీకు ఒక 1-2 years టైం ఇస్తున్నాను, వెళ్ళి సివిల్స్ ర్యాంక్ కొట్టుకొచ్చే అంటే స్టూడెంట్ మీద ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత బర్డెన్ ఫీల్ అవుతాడు, స్టూడెంట్ మీద ఎంత ప్రెజర్ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి ఎదురవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఏ రకంగా ఒక అప్రోచ్తో ముందుకెళ్తే వీటన్నిటినీ మనం బైపాస్ చేసి సక్సెస్ వైపు జర్నీ చేయొచ్చు. ఒకవేళ అటు కాదన్నా కూడా బెటర్గా సివిల్ సర్వీసెస్లో, అలాగే ఆల్టర్నేటివ్గా సొసైటీకి సర్వ్ చేయడం ఎలా అనే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మీద కూడా మనం అవేర్నెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి డెసిషన్.